హలో అండి. మా మేడం గారి అబ్బాయి పెళ్ళి అన్నాను కదా కువైట్లో. ఆ వీడియో రేపనగా పెళ్ళి ఈరోజు షూట్ చేశాను, చూద్దాం రండి. పెళ్లి డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ అవుతుంది. ఓకే, వీడియో అంతా చూసేద్దాం రండి. ఇది సిర్దాఫ్ అండి. మ్యారేజ్ డెకరేషన్ అంతా చాలా సూపర్గా సెట్ చేశారు. వచ్చిన వాళ్ళంతా ఇక్కడే కూర్చున్నారు. పైన భోజనాలండి, అది కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి ఈ వీడియో అంతా. ఎంట్రన్స్ రాగానే ఈ పక్కన ఏసీ బాక్స్ ఉందండి, అటువైపు కూడా పెట్టారు. ఇంకా ఇది వచ్చి మైక్ సిస్టమ్ పెట్టారండి, పెళ్ళికొడుకు వచ్చిన వెంటనే అనౌన్స్ చేయడానికి. ఇంకా ఇక్కడ చాలా పాటలు పాడతారండి, నైట్ అంతా పాటలు పాడుతూనే ఉంటారు. అంటే అదొక ఆనందం వాళ్ళకి. ఇదంతా లేడీస్ కూర్చోడానికేనండి, జెంట్స్కి సపరేట్గా ఉంటుంది, లేడీస్కి సపరేట్గా ఉంటుంది. ఇది కువైట్లో రూల్ అండి. ఇలాగా అసలు లేడీస్ ఉన్న చోట జెంట్స్ రారన్నమాట. ఒకవేళ పెళ్లి కొడుకుతో ఇంకా నలుగురు ఐదుగురు మగోళ్ళు వస్తున్నారు, జెంట్స్ వస్తున్నారు అనగా అనౌన్స్ చేస్తారనమాట, మేము వస్తున్నాము అని. అప్పుడు ఈ లేడీస్ అంతా బురకాలు వేసేసుకుంటారు, పెళ్లి కూతురు తప్ప అందరూ బురకాలు వేసేసుకుంటారండి. ఇక్కడ ఈ సిస్టమ్ ఇలా ఉంటుందన్నమాట. అరబ్ కంట్రీస్లో మగోళ్ళు ఆడవాళ్ళకి చూడకూడదు. అన్న, భర్త, తండ్రి వీళ్ళు తప్ప, మావయ్య అంటే అమ్మ వాళ్ళ తమ్ముడు, వీళ్ళు తప్ప పరాయి వాళ్ళు చూడకూడదన్నమాట. ఇదంతా ఆడవాళ్ళ ఫంక్షన్ అన్నమాట. మగవాళ్ళకి వేరే చోట సపరేట్గా తీసుకున్నారు ఆ ఫంక్షన్ హాలు. అది కూడా నేను వీడియో పెడతాను, మీరు చూస్తారు కానండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాఫీ షాపు అరేంజ్ చేశారు. కాఫీ, అలాగే చాక్లెట్లు, ఇంకా చాలా రకాల స్వీట్స్ మాకు కూడా ఇచ్చారండి. మా మేడం గారు మా కోసం వంటగదికి పంపించారు. కూల్ కాఫీ, అలాగే హాట్ కాఫీ, ఇంకా స్వీట్స్ మీకు అన్నీ చూపిస్తానండి. మా మేడం గారు ఎంత బిజీగా ఉన్నా మమ్మల్ని మాత్రం మర్చిపోలేదండి. మా కోసం ఎంతో ప్రేమగా, అభిమానంగా మా కోసం పంపించారు పైకి, వాళ్ళకి ఇవ్వండి అని. మేము చాలా సంతోషించాము. ఇన్ని రోజులకు పడిన కష్టం అంతా మర్చిపోయామన్నమాట. అంతే కదండి, ఇంత కష్టపడినందుకు మాకు గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఎంత ఇచ్చారు అనేది లాస్ట్లో వీడియోలో చెప్తానండి. లాస్ట్ వరకు ఉండండి ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొక రూమ్ అండి దివానియాలో. ఇది వచ్చి ఇక్కడ కువైటీస్ బురకాలు వేసుకొని వస్తారు కదండి. ఇక్కడ హ్యాంకర్స్ పెట్టాము, అంటే బురకాలు ఆ హ్యాంకర్స్కి తగిలించుకుంటారని. ఇంకా మొగోళ్ళు వస్తున్నారనగా మళ్ళీ బురకాలు వేసేసుకుంటారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మా మేడం గారు కొత్తగా కట్టించారండి. ఆ సిర్దాఫ్ మొత్తం డెకరేషన్లు అన్నీ మొత్తం కొత్తగా కట్టించారు. ఈ షింకులు ఇవన్నీ కొత్తగా కట్టించారన్నమాట. ఇది కాకుండా మేము మేడం వాళ్ళ అబ్బాయికి పైన ఇల్లు కూడా కట్టించారండి. ఆ ఇల్లు వీడియో కూడా నేను పెడతాను ఖచ్చితంగా. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ వస్తూ ఉంటాయి మీ అంత దూరం. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే కువైట్ నుంచి ఈ వీడియో పెడుతున్నాను. కువైట్లో గత 13 సంవత్సరాలుగా ఇక్కడే చేస్తున్నానండి. మా కువైటీస్ చాలా మంచివారు. ఏది వండుకున్నా ఏది తిన్నా ఏమీ అనరండి, చాలా మంచివారు. ఇదంతా లేడీస్కి అండి. మా జెంట్స్కి అయితే వేరే చోట సపరేట్గా తీసుకున్నారు ఫంక్షన్ హాలు. అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది పైన హాల్ అండి. ఇక్కడ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ భోజనానికి ప్రిపేర్ చేశారండి. ఇక్కడ అంతా ఇవన్నీ సెట్ చేశారు. డైనింగ్ ఏరియా లాగా సెట్ చేశారండి. ఇవన్నీ ఇలాగ సెట్ చేయడానికి మాకు ఎంత పని ఉందోనండి. అసలు మేమందరం, మా తమ్ముళ్ళతో సహా మేమందరం చాలా కష్టపడ్డామండి. చూడండి ఫ్రెండ్స్, అరబ్ కంట్రీస్లో ఇలా ఉంటాయండి పనులు. నేను మా కోడలు కోల్డ్ కాఫీ ఆర్డర్ చేశామండి. కోల్డ్ కాఫీ చాలా టేస్ట్గా ఉంటుంది అత్తయ్య అంటే, సరే నాకు కూడా అన్నాను. మా ఆంటీ గారు హాట్ కాఫీ ఆర్డర్ చేసుకున్నారు. చాలా టేస్ట్గా ఉందండి, కాకపోతే చల్లగా ఉంది. ఇంకా ఇదే కాకుండా మా మేడం గారు అయితే స్వీట్లు కూడా పంపించారండి మా కోసం. చూడండి ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయో.
అన్నీ ఎక్కడ తింటామని చెప్పి బయట వాచ్మెన్స్ ఉన్నారండి, ఇద్దరు కొత్తగా పెట్టారనమాట. ఎందుకంటే చుట్టాలు చాలా కార్లు వస్తాయి కదండి, అవన్నీ ఒక లైన్లో పెట్టడానికి ఇద్దరు వాచ్మెన్స్కి పెట్టారండి. వాళ్ళకి కూడా మేము జ్యూసులు అలాగే స్వీట్స్ ఇచ్చొచ్చాము, మా తమ్ముళ్ళకి కూడా ఇచ్చామండి. ఇదైతే పెళ్లి కూతురు డ్రెస్ అండి, సూపర్గా ఉంది. ఇదే కదండి, ఇంకా పక్కన చాలా ఉన్నాయండి, అసలు సూపర్గా ఉన్నాయి డ్రెస్సులు. పెళ్ళిలో ఎన్ని రకాల భోజనాలు, ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో అసలు మాటలు లేవు, ఎన్ని రకాలు ఉన్నాయోనండి. ఎన్ని రకాల ఫుడ్ రెసిపీస్ ఉన్నాయో, సప్లై చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో పనివాళ్ళు చూడండి. పెళ్ళికి గిఫ్ట్స్గా చాలా ఫ్లవర్ బొకేస్ వచ్చినాయండి, చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్ బొకేస్ అయితే. ఇంకా మేము లాస్ట్లో చెప్తానన్నాను కదండి, మా మేడం గారు అయితే ఇల్లు కట్టే కాన్నించి పెళ్లి పళ్ళును కాన్నించి చాలా కష్టపడి పనిచేసామని మా మేడం గారు నాకు, మా ఆంటీ గారికి, మా కోడలికి 20 డినార్లు ఇచ్చారండి. కువైట్ డినార్లు 20 అంటే ఇండియా మనీ వచ్చేసి 5600 పడుతుందండి గూగుల్ రేట్ ప్రకారం. అయితే చాలా ఇన్ని రోజులకు పడిన కష్టానికి కొంచెం హ్యాపీగా అనిపించింది, మా కష్టానికి ప్రతిఫలం వచ్చింది కదా అని. మేడం గారు చాలా మంచివారండి. అందుకోసం నేను గత 13 సంవత్సరాలుగా నేను ఉంటున్నాను. మా ఆంటీ గారు అయితే దాదాపుగా 20 సంవత్సరాలుగా మా ఆంటీ గారు ఉంటున్నారు. మా కోడలు జూలై నెల 5వ తారీఖు వచ్చిందండి. ఇలా ఉంటుంది మా ఇల్లు, చాలా మంచిది. ఇంకా మగవాళ్ళ పెళ్ళిది చూపిస్తానన్నాను కదా, చూద్దాం రండి.